ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో కన్యరాశి వారికి ఏ విధంగా ఉంది? కన్యరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో మనం అన్ని విధాలుగా చెప్పుకున్నాం. కొన్నిసార్లు చెప్పుకున్నాం, ఆదాయ వ్యయాలు చెప్పుకున్నాం, రాజపూజ అవమానాలు కూడా చెప్పుకున్నాం. ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే ఇక్కడ కన్యరాశిలో జన్మకేతువ, ఈ జన్మకేతువ సప్తమంలో రాహు, మధ్యన గ్రహాలు లేవు కాబట్టి కొద్దిగా ఒడిదుడుకులన్నీ కూడా పోయాయి. అష్టమ రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అందుచేత ఏదైనా తలపెట్టిన కార్యములు నిర్విఘ్నముగా పూర్తి అవును. కన్యరాశి వారి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి విశేషం అది. అన్ని గ్రహాలు కూడా ఇక్కడ రావుకేతుల మధ్యన ఏమైనా గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం అంటారు. రావుకేతులు దాటి గ్రహాలు ఉన్నట్టుగైతే అవి ఉచ్చ స్థితిలో మంచి సుఫలితాలు ఇస్తాయి. ఆ సుఫలితాలు రవి ఎటువంటి వాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా రవి అన్నది ఏముందండి, తిప్పట, శ్రమ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నములు చేసేవాళ్ళు మంచి ప్రయత్నాలు చేయండి. మంచి ఉల్లాసభరితమైనటువంటి జీవన విధానంలో శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు. శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఉత్తేజకరమైన జీవన విధానం పొందుట, ఆదాయ అభివృద్ధి కలుగుట, గృహములో శుభకార్యములు కలిసి వచ్చుట. ఈ సంవత్సర ఫలంలో కూడా ఈ అండర్లైన్ ఉంది. గృహంలో ఏదైనా శుభకార్యాలు తలపెట్టుకున్నట్టుగైతే అవన్నీ కూడా మనకి నెరవేరుతాయి. ఒక్కోసారి అధికంగా కోపం వస్తుంది, ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపం, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు. ఎంతసేపు కష్టపడేది, ఎంత సంపాదించుకున్నది, ఎంత జాగ్రత్తగా ఉన్నది, ఆ క్షణిక ఆవేశంలో, ఆ క్షణికమైనటువంటి కోపంలో, తక్షణంలో పోగొట్టుకుంటాము. మీ స్నేహం కోసం ఎంతమంది అవస్థపడతారండి మీతో స్నేహం చేయాలని. నిజంగా మీకు స్నేహితులందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తారు, కుటుంబాన్ని కలుపుకుంటూ ముందుకెళ్తారు, సమాజాన్ని కలుపుకుంటూ లీడర్షిప్ అంటారు మిమ్మల్ని. కన్యరాశిలో ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనం ఏంటంటే లీడర్షిప్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళు లీడర్లు. ఇందులో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కన్యరాశిలో. వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని రకాలుగా కింద మీద పడ్డారో ఇవన్నీ మనం చవి చూసాం. కానీ ఈ నెలలో జరుగుతుంది అన్ని వాటికి అన్నిటికీ కూడా విరుద్ధంగా అన్ని పాజిటివ్ థింగ్స్, మంచి ఆలోచనతో, మంచి అభివృద్ధితో ముందుకు కొనసాగుతారు. యాజమాన్యం తాలూకా మద్దతు లభిస్తుంది. జీవన విధానంలో స్థిరత్వం కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఎటువంటి క్లిష్ట సమస్యలైనా సరే పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నెల నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. మనం చైత్రమాసంలోనే చెప్పుకున్నాం కన్యరాశి వారి చాలా గొప్ప విశేషాలని. కన్యరాశికి ఒకటే చెప్పాను, మొదటి వరకు పడుతున్న బాధలు వేరు, ఇక మీద పడుతున్నటువంటి ఆనందం వేరు. నీకు సామాన్యమైన విషయం కాదు. భాగ్యంలో గురుడు ఉన్నాడు, లాభస్థానంలో కుజుడు నేర్చిపెట్టాడు, అదొక మైనస్ పాయింట్ ఉంది. 12 ఉన్నటువంటి రవి మనకి వెయ్యిలో ఉన్నటువంటి రవి అష్టమంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మనకన్నీ కూడా మంచిగా ఉన్నాయి తప్ప నెగిటివ్ థింగ్స్ లేవు. నెగిటివ్గా చిన్న చిన్న ఉంటాయి, ఉండకుండా ఏది కూడా ఇది అవ్వదు. అయినప్పటికీ కూడా నమ్మక ద్రోహం కలుగుతుంది, కొత్త శత్రువుల వేట ఉంటుంది. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మిమ్మల్ని దిగమింగుతారు. మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మీకు మోసం చేస్తారు.
మీ గుర్తు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇది జాగ్రత్త ఆలోచించండి. కాబట్టి దైవాన్ని విడిచిపెట్టకండి, దైవారాధన చెయ్యండి. మొదటి వరకు ఏ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, అమ్మవారిని ఏ విధంగా పూజలు చేసుకుంటూ వచ్చారో అదే విధంగా మీరు క్రమేపంగా పూజలు చేసుకోండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరి ఒకసారి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.